చెప్పేటువంటి మాటలే. ఓకే నాగార్జున గారు. సార్ మా సోదరులు చాలా చక్కగా చెప్పారు. వైసీపీ సోదరులు పెన్ను పేపర్ ఉంటే ఒకసారి రాసుకోవచ్చు. మీరు అంకెలతో చెప్పారు, అంకెలు సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ చెప్తా, జాగ్రత్తగా రాసుకోండి. మెంగలాక మంగళవారం ఎలా ఉంటుందంటే మీ అన్నలాగే ఉంటుంది, రాసుకోండి. చెప్తా శేఖర్ రెడ్డి గారు చెప్తా మీ అన్నలాడు మొదటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? అతను ఏమన్నాడు? రోజుకో పార్టీ జెండా మాట్లాడు. నువ్వు కూడా అసలు వైసీపీ పార్టీ మీరు కాదు. నువ్వు కాంగ్రెస్ ఈ రోజే పార్టీలో ఉన్నావు, వైసీపీలో ఉన్నావు. నువ్వు నీతులు చెప్తున్నావు. నీతులు ఆపరా శేఖర్ రెడ్డి గారు. ఇంకా పోతే రాసుకో శేఖర్ రెడ్డి గారు రాసుకోండి. ఫస్ట్ మావి గన్న పేరు తీసుకొచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి బుద్ధుగానే తక్కువ చెప్పాలి కానీ రాయండి. శేఖర్ రెడ్డి గారు రాసుకోండి. శేఖర్ అన్న రాసుకో. జగన్ అంత మేధావి కాదు, జగన్ అంత మేధావి నేను కాదు, రాసుకోండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెడతా మావి గన్నని ఒక కొత్త నినాదంతో ముందుకు వచ్చారు సార్. అంటే ఆయన ఏం చెప్తున్నారు? గుంటూరు విజయవాడ త్రూ ఇంకోటి బందర్ దాకా ఏదో మచిలీపట్నం అంతవరకు రాజధాని కట్టొచ్చుగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సార్. ఎందుకు ఈ మాట అన్నారు ఏందో ఒకసారి నేను హిస్టరీలోకి వెళ్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తాడు, కాయనికి ఒక వైపే కాదు రెండో వైపు ఏముందో చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తారు కదా. ఆయన రెండో వైపు ఏముందో చెప్తాను సార్. గతంలో కియా పరిశ్రమ ఒకటి తీసుకొచ్చారు. నాడు ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా అధినాయకుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు కియా పరిశ్రమ తీసుకొస్తే నిండు శాసనసభలో కియా పరిశ్రమ ఎలా వచ్చింది అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేదంటే వాళ్ళ నాన్న రాజారెడ్డి గారు ఒక లెటర్ రాయడం వల్ల కియా పరిశ్రమ వచ్చింది చెప్పి మా సోదరులు ఎవరైతే వైసీపీ ఆనాటి ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన చట్టసభలో చెప్పడం జరిగింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆర్సీఆర్ మెట్లు ఎలా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ సెల్ఫీ దిగాను, ఫోటో దిగాను, అప్పుడు మా రాష్ట్రంలో పెట్టమని అడిగాను. నేను పెట్టమని అడగడం వల్ల ఆర్సీఆర్ మెట్లు వచ్చిందండి. 2 సార్లు క్రెడిట్ చూడి క్లారిటీగా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమి చేయరు, పక్కన వాళ్ళు చేసిన దానికి ఆయన పేరు పెట్టుకుంటారని చెప్పి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మావి గారికి వద్దాం. మావి గారు ఎందుకు చెప్పారంటే ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ అసెంబ్లీ ఎంత మెజారిటీ ఉందో చూసాం. ఎంత ముక్కినా కానీ 3 బిల్లులు కాదు 3 అడుగులు చేయాల, 3 బిల్లులు కట్ల, ఒక రుషికని ఒక్కడే కట్టాడు. సో ఆయన ఏమి చేయలేని అర్థమైంది. ఫ్యూచర్ లో మనం రాజధాని మనం మార్చలేము, ఇదే రాజధాని ఉంటుంది. రేపొద్దున భవిష్యత్తులో మనల్ని ఎవరన్నా అడిగితే మీ కాంట్రిబ్యూషన్ ఏందయ్యా అంటే ఎలాగైనా సిటీ పెరిగిద్ది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ చిన్నదే ఉంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు అయినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ చేశారు. ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలు చెప్పి ఇంకా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాదాపు 300 డివిజన్ డివైడ్ చేసి ఇంకా ఎక్కువ చేశాడు. అంటే పోయే కొద్ది సిటీ అలాగే పెరిగింది, రాజధాని అలాగే పెరిగింది, అందరికి తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అమరావతిని మార్చడం మన వల్ల కాదు, ఎక్కడే క్యాపిటల్ ఉంటుంది. అవును అనుకున్నా కాదనుకున్నా వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ చేసినప్పుడు మరి మన కాంట్రిబ్యూషన్ కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, మనం ఏదో ఒక ఎల్లిగా ఇదిగా ఉండాలి అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10-15 సంవత్సరాల తర్వాత మేము క్యాపిటల్ కట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే లేదు ఆ రోజు నేను చెప్పాను ఎక్కడ గుంటూరు నుంచి బందర్ దాకా మచిలీపట్నం దాకా వయ్యా విజయవాడ కలుపుకుంటే రాజధాని కట్టని చెప్పి ఆ రోజు నేను ప్లాన్ బి ఇచ్చాను. ఆ ప్లాన్ బి వల్లే ఈ రోజు ఇంత సిటీ అయింది. వీళ్ళ పేరుకి అక్కడ మాత్రమే పెడదామని చూశారు. నా యొక్క క్రెడిట్ వల్ల, నా మాస్టర్ ప్లాన్ వల్ల, నేను పిహెచ్డి చేసి ఒక ప్లాన్ ఇవ్వడం వల్ల ఈ రోజు రాజధాని ఎంత దూరం వెళ్ళిందని ఫ్యూచర్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ చేసే ఉద్దేశంతో ముందుగా నేను చెప్పడం జరిగింది. సరే ఇది ఒక ఎత్తు. రెండో ఎత్తు మా శేఖర్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని మాటలు కొన్ని అంశాలకు వద్దామండి. మొదట ఏం అడిగారంటే రాజధాని కట్టడానికి 2 లక్షల కోట్లు ఖర్చు అయింది కదా సోదరా, మరి మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ మరి ఎలా అప్పులు తీసుకొస్తారు, ఎలా కడతారు, బడ్జెట్ లో ఏవి అలొకేట్ చేయట్లేదు కదా, మరి సంక్షేమ పథకాలు ఏమి ఇస్తామని మా సోదరులు అడగడం జరిగింది. తప్పలేదు, మా సోదరులు అడిగారు, దానికి నేను ఆన్సర్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబిలిటీ క్యాపిటల్. అది అంతా తానే ఫైనాన్స్ చేసుకొని
బిల్డ్ అయింది. పాయింట్ నెంబర్ 1, అమరావతి గురించి ఆ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఏమని చెప్పంటే మేము దాదాపు 1,00,000 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ చేస్తాం, ల్యాండ్ సేకరిస్తాం, అందులో 10,000 ఎకరాలు మేము అమ్మడం వచ్చిన డబ్బులు మేము రీపేమెంట్ చేస్తాం, లోన్లు కడతాం. మేము మా బడ్జెట్ లో, స్టేట్ బడ్జెట్ లో ₹1 కూడా దాదాపు మేమేం పెద్ద అలొకేట్ చేయట్లేదు, చిన్న స్మాల్ ఎక్స్పెన్స్ మాత్రమే అలొకేట్ చేస్తున్నాం. ఏ అమౌంట్ కావాలో మేము అప్పులు తీసుకొచ్చే పెడుతున్నాం. రేపొద్దున డెవలప్ అయిన తర్వాత ఈ రోజు గజం 30,000 ఉంది, రేపు అది పెరగవచ్చు. సో ఏదైతే మేము డబ్బులు తీసుకొచ్చాను డబ్బులు ఈ 10,000 ఎకరాలు అమ్మే ఈ యొక్క లోన్ ఏదైతే ఉందో అవి దానంతా తానే తీర్చుకోని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్పడం జరిగింది. మా సోదరులు అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే మా సోదరులు ఏం చెప్పారంటే కొన్ని ఎలిగేషన్ చేశారు. ఏమైందంటే ఎకరానికి 2 కోట్లు మీకు ఎందుకు ఖర్చు అవుతుంది, అలా అని 1,00,000 ఎకరాలు మీరు బిల్డ్ చేయడానికి 2 లక్షల కోట్ల డబ్బులు అవసరమైంది కదా, ఎంత స్కామ్ జరుగుతుందంటే మా సోదరులు అడగడం జరిగింది. సింపుల్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పిన తర్వాత రుషికొండ ప్యాలెస్ లో ఒక బిల్డింగ్ కట్టుకున్నారు. ఆ బిల్డింగ్ కాస్ట్ ఎంత అయిందంటే ఫస్ట్ వీరి ఎస్టిమేషన్ ఎంత ఇచ్చారంటే 240 కోట్ల ఎస్టిమేషన్ లో మొదట 92 కోట్లు రిలీజ్ చేసి తర్వాత 148 కోట్లు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇంక్రీజ్ చేసి 100 నుంచి 150 కోట్లు ఎక్స్ట్రా మళ్ళీ సెకండ్ ప్లాన్ లో మళ్ళీ రిలీజ్ చేశారు. దాదాపు 400 కోట్ల పైన నుంచి 500 కోట్లు వీళ్ళు రుషికొండను కట్టడం జరిగింది. దాంతో పాటు గ్రీన్ ట్యూబుల్ కూడా 200-300 కోట్లు ఫైన్ వేసింది. మా గవర్నమెంట్ రాంగ్లో అది కట్టడం ఇది చేయడం జరిగింది. అంటే సరే ఫైన్ వదిలేద్దాం. అప్రాక్సిమేట్లీ రుషికొండ ప్యాలెస్ అనేది ఒక 10 ఎకరాల్లో ఉంటుంది. 10 ఎకరాల్లో రుషికొండ ప్యాలెస్ కట్టడానికి వీళ్ళకైన ఖర్చు దాదాపు 500 కోట్లు అయింది. 10 ఎకరాల్లో కొట్టడానికి దాదాపు ఎన్ని వందల కోట్లు అయింది, 500 కోట్లు. అంటే 1 ఎకరంలో కట్టడానికి వీళ్ళకి ఎంత ఖర్చు అయింది సార్, 50 కోట్లు. సరే వీళ్ళ మాటలకు వద్దాం. వీళ్ళ మాట అంటే మేము ఎకరానికి 2 కోట్లు పెట్టినాం, మరి మీరు రుషికొండలో ఎకరానికి ఎంత బట్టి కట్టారు, 50 కోట్లు పెట్టి మీరు బిల్డింగ్లు కట్టారు కదా. అంటే ఎవరు వృధా చేశారు, నువ్వు 2 కోట్లు స్కామ్ చెప్పావు కదా, అప్పుడు మేము 50 కోట్లు ఎంత స్కామ్ చెప్పాలి, అది నువ్వు మాట్లాడాలి కదా మరి సోదరా. దాని గురించి ఉంది సార్, దాని గురించి నువ్వు సమాధానం చెప్పాలి కదా. ఇంకపోతే ఆ రుషికొండ ప్యాలెస్ లో ఎవరు ఉంటారు, జగనన్న ఉంటది, భారతమ్మ, ఇద్దరు ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా లండన్ లో ఉంటారు. రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడ ఉంటారో తెలియదు. సో వీళ్ళిద్దరి కోసం మీరు అంత పెద్ద బిల్డింగ్ కట్టి వీళ్ళిద్దరు ఉంటానికే 10 ఎకరాల్లో 800 కోట్లు మొత్తం కలిసి 700 నుంచి 800 కోట్లు ఖర్చు పెట్టారు కదా. అంటే ఆందోళన రాజధానికి 5 కోట్ల మంది ఉన్న ప్రజలకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే తప్పేంటి? ఆయన కోసమే సార్, ఆయన కోసమే కాడు బాంబు లేడు, గంట ఒక మాట, ఎల్లుడు ఒక మాట, రేపు ఒక మాట చెబుతారు, ఈ 32 మాటలు చెబుతా ఉంటారు. ఇకపోతే వీళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే మీరు కంపేర్ చేశారు. కంపేర్ చేద్దాం, ఏది పర్ ఎస్ఎఫ్టీ ఎంత అవుతుంది కంపేర్ చేశారు. రైట్, పర్ ఎస్ఎఫ్టీకి వస్తే మీ రుషికొండలో కట్టడానికి పర్ ఎస్ఎఫ్టీకి 14,000 నుంచి 15,000 ఖర్చు అయింది. ఆఖరికి ఒక బాత్రూమ్ లో 20-30 లక్షలు పెట్టి మీరు కట్టారంటే మరి మీరు మాట్లాడతారు ఎస్ఎఫ్టీ ఖర్చు ఎంత ఉందని. మా లోకేష్ గారు ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పారు, బాబు 2 లైన్లు వేసేదానికి 8 లైన్లు వేస్తే